థ్యాంక్స్ ఇన్ ప్రజెంట్ మనం కేరళ వెళ్ళబోతున్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న, బాయ్. ఇది థ్యాంక్స్ అన్న. సో మనకి ఆ లారీ పర్సన్ వెళ్తుంది కనిపిస్తుందండి. 100 రూపీస్ ఇచ్చారండి నాకు. సో ఆపి మరి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాయ్. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ అన్న. అనిల్ హౌస్ జయ. బాయ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. బాయ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్. థ్యాంక్స్ అన్న. తమ్మన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. బాయ్. ఓకే దిస్ టైం. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. ప్రజెంట్ నేను కేరళ అనే స్టేట్లో ఉన్నాను. నైట్ ఇక్కడ నేను టెంట్ వేసుకుని పడుకున్నాను. యాక్చువల్ నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు కాబట్టి నైట్ వీడియో కూడా రికార్డ్ అంటే నాకు నా బాడీ సహకరించలేదండి. అంతలాగా నిద్ర వేసిందండి. అంటే ఇంకా బాడీ రెస్ట్ లేకుండా పోయిందండి. నాన్ స్టాప్ 2 days అండి జర్నీ. అంటే నవంబర్ 6వ తారీఖున మార్నింగ్ 7ంటికి నేను స్టార్ట్ అవుతే ఈరోజు నేను నైట్కి నేను కేరళకి రీచ్ అయ్యానండి, మిడ్-నైట్. సో మరి మిడ్-నైట్ రీచ్ అవుతే మరి ఇప్పుడు టైం 6:30 ఎంత అవుతుందండి? 6:15 అవుతుందండి. నాకు నిద్ర ఏం సరిపోతుందండి? 2 రోజులు అయిందండి. 2 రోజుల జర్నీ కాబట్టి నాకు నిద్ర లేకుండా పోయిందండి. అంటే మిడ్-నైట్కి రీచ్ అవుతే 5 గంటల నిద్ర సరిపోతుందండి. 2 రోజులు నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదండి అసలు. కేరళలో కుంజుత్తూరు అనే ఊరిలో నేను వీధిలోకి వెళ్తున్నానండి. నైట్ ఇక్కడ పడుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని. బాడీ అసలు సహకరించలేదండి. నైట్ అలాగా కునికి వేసేసింది వెంటనే పడుకున్న వెంటనే. నైట్ యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేయాలనుకున్నాను. నా పరిస్థితి ఎలా ఉంది అంటే నన్ను నేను చూపించుకోవాలనుకున్నాను, కుదరలేదు. తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే బాగున్నాను, చూద్దాం. మరి రూపాయలైన ప్రయాణం ఎలా అని చెప్పాలి మీకు? అవునులేండి, డబ్బులకి ఆటో ఛార్జీలు ఇచ్చేసుకొని వెళ్ళిపోయి బస్సులు ఎక్కేసి, అవును వాళ్ళంటోళ్ళు వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి కుదరవు అవి ఫేమస్ ప్లేసెస్ తీయడం, అవి తీయడం కుదిరించుకొని మంచి ప్లేసెస్ తీసి మనకు చూపిస్తారు. అదే కదా బాగుందండి. అంటే ఇది నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి చెప్తలేదండి. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నానండి. ఏదో వచ్చేస్తున్నానండి ఈ మార్గానికి. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలీదు. యాక్చువల్లీ నేను వెళ్ళిపోతానండి, ఎందుకంటే మనం చేస్తున్నదే రూపాయలైన ప్రయాణం. సో ఎక్కువసేపు సింపుల్గా చెప్పాలంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళలేమండి. అది అవును బస్సుల్లో కారులో అంటే నేను రూపాయలకి తిరుగుతున్నానని చెప్పి వీళ్ళు బస్సులోనూ కారులోనూ తిరిగేసి అవి రికార్డ్ చేస్తారు ఈజీ. అవును వాళ్ళకి కుదురుతలేదు, కుదిరించుకొని మరి ఫేమస్ ప్లేసెస్ తీస్తున్నారు. బాగుందండి, ఆ లాజిక్ బాగుందండి. ఇది నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి చెప్తలేదండి, వాళ్ళకి తెలుసు నేను ఎందుకు ఇలా తీస్తున్నాను, నా సిచ్యువేషన్ ఏంటి, అసలు నేను ఎప్పుడు మంచి మంచి చూపిస్తాను అని ప్రతిదీ క్లియర్గా నేను నా వీడియోస్లో ఏదో లాస్ట్లో ఎక్కడో దిక్కుని చెప్తూ ఉంటాను. నేను కొంచెం ఓపిక పట్టండి. తెలుగులో ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను కానీ ఫస్ట్ నుంచి చెప్పాను. నా ఫస్ట్ నేను వీడియోస్ పెట్టినప్పటి నుంచి కూడా చెప్పాను నేను. కానీ కొంతమంది నెగిటివ్ ఉంటారు కదా, వాళ్ళు పూర్తిగా వీడియో చూడరు, సగం మాట్లాడి చూసి నువ్వు ఎంత గొప్పగా ఫీల్ అయిపోతున్నావు, అసలు అన్ని పక్కన వాళ్ళ గురించి నీకెందుకు, పక్కన వాళ్ళ గురించి నాకెందుకండి చెప్పండి. ఫస్ట్ నా రూపాయలైన ప్రయాణం చాలా కష్టమని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు పాసిబుల్ కాదు, ఇది అందరికీ ఎలా పాసిబుల్ అయిపోతుందని. మరి ఏసీలో ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళు కుదిరించుకుని అంటే వాళ్ళు అంత తెగ ఫీల్ అవుతారు కదా,
వాళ్ళు చేస్తున్న ప్రయాణం చాలా కష్టమని. అంటే ఇప్పుడు అంత డబ్బుతో ఏసీలో ప్రయాణం చేస్తూ వాళ్ళు ఫేమస్ ప్లేసెస్ వెళ్ళాలంటే వాళ్ళ టైం కుదిరించుకుని ఫేమస్ ప్లేసెస్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు వాళ్ళకి. వాళ్ళు చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మ డబ్బు సహకరించకుండా, డబ్బు ప్రణయం లేకుండా మనోడు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళిపోయి అన్నీ రికార్డ్ చేసేస్తున్నాడు. అది ఎందుకంటే అది చాలా కష్టం. మరి ఏసీలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినాం. మనం మంచి ప్లేస్కి వెళ్ళినాం, మంచి ప్లేస్ని చూపించలేం, అక్కడ ఉన్న ఎక్స్ప్లోరింగ్ చేయలేం. యాక్చువల్లీ నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మధ్యలో చాలా మంచి మంచి ప్లేసెస్ వచ్చినాయి, ఫేమస్ ప్లేసెస్. ఫేమసే కాదు, ద బెస్ట్ ప్లేసెస్ వచ్చినాయి. కావాలని నేను ఆగిపోవచ్చు అక్కడ, కానీ ఆగలేను. ఎందుకు? అలా ఆరేస్తున్నాం, అక్కడ ఆగుతాడా? ఆగడు. సో నేను అనుకున్న ప్లేస్కి వెళ్తుంది, మధ్యలో ఆగిపోతే నాకే కదా. ఓకే, ఇక్కడ ఆర్ఫనేజ్ ఉందండి. ఇక్కడ పేరు చదువుతున్నారా? లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎవరైనా బాయ్స్ ఉంటే ఓకే. హిందీ నే ఆతా, తెలుగు. యా, తెలుగు వచ్చా? ఇదేంటి స్కూల్? ఇది ఆర్ఫనేజా? ఆర్ఫనేజ్. ఓకే, బాయ్. ఈ ఊరు కోసం ఏమైనా చెప్పగలరా? కేరళ గురించి బెస్ట్ ప్లేస్. వాట్ అబౌట్ కేరళ? వాట్ అబౌట్ కుంజతూర్? ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫేమస్ ప్లేసెస్ దిస్ ఏరియా. ఫేమస్ ప్లేసెస్ ఎనీ ఫేమస్ ప్లేసెస్. తెలుగు వచ్చా? కన్నడ? మళ్ళీ కన్నడ రాదు నాకు. మీకు వినిపిస్తున్నాను. టెన్షన్స్ ఉంది. మీది కన్నడ? కన్నడ యాక్చువల్లీ ఏంటి, మలయాళం కన్నడ? కన్నడ. ఇక్కడ ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా? ఓకే, ఎక్స్ప్లెయిన్. ఫేమస్ ప్లేసెస్. ఇదంతా ఆర్ఫనేజ్. యూట్యూబర్. యా, please subscribe ಮಾಡಿ. following the share follow share ಮಾಡಿರಿ, ಲೈಕ್ ಮಾಡಿರಿ, ಬಟನ್ ಒತ್ತಿರಿ. ಶೇರ್ ಮಾಡಿರಿ, ಬಟನ್. YouTube ಹೋನಾ ಅಲ್ಲಾ ಮಸಲಿ ಅಲ್ಲಾ ನ್ಯೂಸ್ ಸಿಲ್ವರ್. No news, no creator, just I'm traveler. సాధారణ యూట్యూబర్. సాధారణ యూట్యూబర్. నో న్యూస్. ఓకే, నో ప్రాబ్లం.
ఇది పెద్ద ప్లేట్ ఆగున్నా మిక్చర్ తిన్నా చాలా టేస్ట్ వాట్ ఇస్ నేమ్ మిక్చర్ మిక్చర్ ఓకే What is your name? What is the name? మా ఛానల్ నేమ్ YouTube. అనిల్ లవ్స్ జయ యా Please, that is like share button. Tara imane. Bahira. I love mutton. Kalyani nama kajera. Sopan ayana ni pol. యా Song. యా సాంగ్స్ యా డాన్స్ ఓకే Song me istame idu. యా ఓకే ఇది సాంగ్ నేమ్ గలట సాంగ్ నేమ్ ఓకే ఎవరు ఫేవరెట్ హీరో విజయ్ తలపతి బాయ్ Please subscribe. Surprise. Like and comment. బాయ్ Bye. దిస్ ప్లేస్ ఫేమస్ ఓకే అది పిల్లలతో అక్కడ కాసేపు మాట్లాడి పిల్లలతో కాసేపు ఉండి అక్కడ బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ ఏదో ఉందని చెప్తున్నారు వాళ్ళు మనకి వాళ్ళ భాష తెలియదు కాబట్టి ఏదో అర్థమైంది అక్కడ ఏదో ఉందని వెళ్తున్నాను ఓకే ఏంటండి నాకు అర్థం కాదు కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నెగిటివ్ కామెంట్స్ నేను నెగిటివ్ కామెంట్స్ని తీసుకోవాలా యాక్చువల్లీ వాళ్ళకి అవతల వాళ్ళకి కామెంట్ చేసేవాడికి మినిమమైన సెన్స్ లేదా అనిపిస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలుగులో ఎవరైనా రూపాయి లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు నా అలాగా ఉంటే ఓకే అప్పుడు మనవాడు కామెంట్ చేస్తే ఒక అర్థం ఉంది ఇంకా తెలుగులో ఎవరు లేరండి ఎవరో ఇచ్చేకారు లేదా ట్రావెల్ వితౌట్ మనీ వాక్ లేదా నేను లిఫ్ట్ మీద వెళ్తున్నాను ఇవి చెప్తే సరిపోతుందా ఇంకా యూట్యూబ్లో క్రియేటర్స్ ఉన్నట్టున్నా ఇలా చెప్తే వాళ్ళు చేసే వీడియోస్ బట్టి వాళ్ళు ఇచ్చే కంటెంట్ బట్టి తెలిసిపోతుంది వాళ్ళ నిజమైన ఇచ్చేకర్సా కాదని వాళ్ళకి ఫ్యామిలీ ఉందండి ఒక ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు ఎలాగా ఇచ్చేకింగ్ చేయగలరు చేయలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరదా తీరిపోతుంది నాకే తీరిపోతుందండి మధ్యలో ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఆగిపోవచ్చు నేను ఆగలేను లారీ నాన్ స్టాప్ జర్నీ కాబట్టి అదే నా దగ్గర డబ్బులు ఉంటే అక్కడ ఆగిపోయి ఫేమస్ రికార్డ్ చేసుకొని ఆటో ఏదో ఎక్కుకొని మళ్ళీ లారీ ఎక్కుతాను లేదా ఏదో ఒక వెహికల్ పెట్టేసుకొని ఎక్కేస్తాను అదే అండి ఇది కేరళ కుంజుదూరు అనే లొకేషన్ ఇది చూడడానికి చుట్టుపక్కల మొత్తం బాగుంది వచ్చేదారి మొత్తం ఈ మంగళూరు అక్కడికి వచ్చేదాకా రూట్ మొత్తం రూట్ అస్సలు బాగోలేదండి చాలా దారుణంగా ఉంది నాకు 2 days నుంచి జర్నీ కాబట్టి నాన్ స్టాప్ జర్నీ నిద్రలేదు నైట్ మిడ్-నైట్కి వచ్చాను సో ఈ 5 గంటల రెస్ట్ నాకు నా బాడీకి సరిపోలేదండి చాలా ఇప్పుడు కూడా నిద్ర వస్తుందండి రెస్ట్ లేదు
ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం అన్నది జనాలు గుర్తించాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డబ్బులతోనే ప్రయాణం చేసేస్తున్నారండి. ఏసీలోనే తిరుగుతున్నారు, ట్రైన్లో తిరుగుతున్నారు, బస్సులో తిరుగుతున్నారు. ఏదో ఒక వెహికల్తో డబ్బులతో ప్రయాణం చేస్తున్నారా వాళ్ళే. అంటే వీళ్ళు కాదు, చిన్న చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, అంటే ఏసీలో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళే తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ అమ్మ నేను చేస్తున్నా చాలా కష్టం, ఇంకెవ్వరూ చేయలేదు, తెలుగులో నేనే బెస్ట్ అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారండి. ఏ డబ్బు ఉన్నోడే అంత గర్వంగా చెప్పుకున్నప్పుడు నేనెందుకు చెప్పుకోకూడదు? ఇందులో తప్పేముంది? నన్ను ఈ నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు నన్ను అడుగుతారు కదా, మరి ఏసీతో ట్రావెల్ చేసి ఇది డబ్బులతోనే ట్రావెల్ చేసి అలాంటి వాళ్ళని ఎందుకు జడ్జ్ చేయలేకపోతున్నారు మీరు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కష్టపడి పైకి వచ్చారంట. ఎలా నాకు తెలియదు. కష్టపడి పైకి రావడం ఏంటి? కష్టపడి పైకి వచ్చాడంట, నాకు తెలియదు. అంటే అప్పుడు ఏమీ లేనప్పుడే మనవాడి దగ్గర ఐఫోన్ ఉంది, ఏమీ లేనప్పుడే దేశాలు తిరిగి ఎంత డబ్బులు ఉన్నాయి. అవును, ఇదంతా కష్టమే. మరి మనవాడికి ఏమి లేదు కానీ దేశాలు తిరిగేస్తున్నాడు. మనవాడి దగ్గర ఏమి లేదు, ఐఫోన్తో వీడియో రికార్డ్ చేసేస్తాడు. అమ్మ ఆలోచించి మాట్లాడండి భయ్య. నేను డిఫరెన్స్ ఏంటో తెలుసుకోమంటున్నాను. అదే మీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మీకు తెలుస్తలేదు. వాడికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియడానికే ఈ ఫ్రాడ్ ఫేక్ ట్రావెలర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆడంత గర్వంగా చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పుకుంటున్నాడు డబ్బులతో ట్రావెల్ చేసి. సో ఒక హౌస్కి వచ్చేసామండి. లోపల దారి లేదనుకుంటా ఇంక వెళ్ళడానికి. బాగుందండి హౌస్. సో హౌస్ చాలా బాగుందండి. లోపలికి వచ్చేసాను, ఇంకా దారి లేదనుకుంటా. చాలా పెద్ద హౌస్ అండి. సో ఇదేంటంటే జనాలు తెలియలే అండి. ఆడే అంత ప్రౌడ్గా ఫీల్ అయినప్పుడు నేను అసలు ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండానే చెప్తున్నానండి. ఇది చాలా కష్టం, ఇది ఎవరికి సాధ్యం కాదు. ఫేక్ ట్రావెలర్స్ ఎక్కువైపోతున్నారు అనేది జనాలకి నేను అవగాహన ఇస్తున్నాను. ఇది కనిపించదా మనోడు అయ్యో ఏమీ లేదంట, కష్టపడి పైకి వచ్చేసాడంట. ఇది చెప్పడం సరిపోయిందండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్ ఉన్నాను, మనోడు కూడా స్టార్టింగ్ స్టేజ్ ఉంటాడు కదండి. అప్పటికిప్పటికి ఇద్దరిని కంపేర్ చేసుకుంటే అస్సలు వాడికన్నా దారుణం నేనండి. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటే, నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఇంత కష్టపడి చేస్తున్నాను, ఇది మన పని, మనం ఎంచుకున్న పని మనం చేయాలి అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. సో జనాలకి ఇక్కడ నిజం ఏంటి తెలియాలంటే, నాలుంటాడే ఏమీ లేనాడు, ఏమీ సపోర్ట్ లేదు, మనీ లేదు, అసలు ఈ ట్రావెలింగ్ అన్నది చాలా కష్టం. ఈ చెకింగ్ అన్నది నేనే ఏం ఫీల్ అవ్వలేనప్పుడు మనోడు అంత ప్రౌడ్గా ఫీల్ అయిపోయి ఎందుకు చెప్తున్నాడు? డబ్బులతో ట్రావెల్ చేసి వాడికి అన్ని సౌకర్యాలు అన్నీ ఉండి అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పేస్తున్నాడు నేను ఎంత కష్టపడి పడిపోతున్నాను అని. ఇది జనాలకు తెలియాలి అసలు ఫస్ట్. ఇది మామూలు విషయం అనుకుంటున్నాడు ఏంటండి ఇవి. అంటే ఇది నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రతి వీడియో చూస్తారు కాబట్టి నేను ఎందుకు ఇలా వీడియో చేస్తున్నాను, అసలు ఇవే ఎందుకు పెడుతున్నాను, నేను అవి ఎందుకు చూపిస్తలేదు అని వాళ్ళకి తెలిసింది. నేను స్పెషల్గా వాళ్ళ కోసం నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే మధ్యలో చాలా ఫేమస్ ప్లేసెస్ కనిపించినాయి. ఫేమసే కాదండి, ద బెస్ట్ ప్లేసెస్. అక్కడ ఉండి నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. అక్కడ వాళ్ళని కొనుక్కొని ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, నా పొజిషన్ నుండి ఆలోచించండి. ఈ రూపాయలేని ప్రయాణం అంత ఎందుకంటే తెలుగులో ఎవరైనా రూపాయలేని ప్రయాణం ఎవరైనా నాలుగు చేసి ఉంటే ఇవన్నీ నేను మాట్లాడినండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రూపాయలేని ప్రయాణం చేస్తున్నారని పేర్లు పెట్టుకొని అలా డబ్బులతో ప్రయాణం చేస్తున్నారండి. ఎందుకంటే ఇది
చాలా సరదా తెచ్చేస్తుందండి. నా వల్ల కావట్లేదండి. నువ్వు అనుకున్న ఫేమస్ ప్లేసెస్ అయినా, లేదా నీకు నచ్చిన ప్లేస్ అయినా, లేదా ఇంట్రెస్ట్గా ఏదైనా ప్లేస్ కనిపించినా నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేవు అక్కడ. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, ఫస్ట్ నిన్ను నువ్వు సేఫ్టీ చూసుకోవాలి. సో దీన్ని బట్టే మెల్లమెల్లగా నాకు అంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది. నేను ఏమేమి తీయాలి, ఎప్పుడెప్పుడు ఏం తీయాలి, జనాలకి ఎప్పుడు మంచి ప్లేసెస్ చూపించాలని నాకంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది. అంతేగాని ఫేమస్ ప్లేసెస్ చూపించలేను, ఇక్కడ చూపించలేను కాదండి. ఈరోజు నేను చూపించలేదంటే వారం రోజుల తర్వాత చూపిస్తాను, లేకపోతే 2 వారాల తర్వాత. నాకంటూ ఒక షెడ్యూల్ ఉంది. ఎందుకంటే ఇది నా పరిస్థితి. అనుకున్నది జరిగిపోతుంది. ఇది టైం పడుతుంది. అంటే ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి చేస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు మధ్యలో సగం వీడియోస్ చూసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి రోడ్లు తప్ప రోడ్లే కనిపిస్తాయండి. మన ఒరిజినల్ క్రియేటర్ని గుర్తించారండి. గుర్తించలేరు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సొల్లు చెప్పేవాళ్ళు, ఫేక్ చెప్పేవాళ్ళు, డబ్బు ముసుగులని ఎంజాయ్ చేస్తూ ఇదంతా ఈ అమ్మ నేను కష్టపడిపోతున్నాను అని చెప్తూ ఈ డబ్బు ముసుగైనా కదా ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చాడంట. ఏ రకంగా నాకు అర్థం కాదు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసాం కూడా మన జనాలు క్వశ్చన్ చేస్తారు. జనాలు కాదు, ఈ వాడు ఫ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను కదా. మనవాడి దగ్గర స్టార్టింగ్లో ఐఫోన్తోనే రికార్డ్ చేయలేదు. ఐఫోన్తో రికార్డ్ చేయకుండా వీడియోస్ మన యూట్యూబ్లోకి వచ్చేసినాయి. మరి మనవాడి దగ్గర స్టార్టింగ్లో ఏం లేదు కదా. మరి దేశాలు తిరిగేశాడు. కంటిన్యూ అవ్వడానికే దేశాల్లో తిరగాలి చెప్పండి. ఇండియాలో మంచి మంచి ప్లేసెస్ లేవా? అంత డబ్బుకు వచ్చి పెట్టే స్టార్టింగ్లో మీకు తెలియదే అనుకుంటా ఈ విషయాలు. ఇది అంతా డిస్కషన్ చేయడం అనవసరం అండి. ఇది అంత డీటెయిల్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బుద్ధి లేనివాడు అనుకుంటారండి. ఇదంతా ఎవరైనా డిస్కషన్ చేస్తారండి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే జనాలకు అర్థమైపోతుందండి. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అది. ఈ బేసిక్ నాలెడ్జ్ అన్నది వాడి ఫ్యాన్స్కి ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్నది రూపం లేని ప్రయాణం అండి. నాకు ఉంటుందండి. ఇవి రికార్డ్ చేయాలి, మంచి ఎక్స్ప్లోర్ చేయాలి, అది తీయాలి నాకు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను మొన్న తాజ్మహల్ ఢిల్లీ వెళ్ళినప్పుడు చెప్పాను అనుకుంటాను. ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే 50 రూపాయలు కట్టి నేను తాజ్మహల్ రికార్డ్ చేసి చూపించవచ్చు. కానీ చూపించలా. ఎందుకంటే అది నా పరిస్థితి, నా సిచ్యువేషన్. సిచ్యువేషన్ పక్కన పెట్టండి. ఇది నేను చేస్తున్నది రూపాయలు ప్రయాణం. ఇది అన్నీ పాసిబుల్ అయిపో. టైం కుదిరించుకొని దానికంటే ఒక షెడ్యూల్ పెట్టుకొని తర్వాత మనం ఎప్పుడైనా తీస్తాను. నేను తీస్తానండి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటి 20 స్టేట్లు నేను క్రాస్ అవ్వాలి, తిరగాలి. మనోడు ఒకడు ఎవడో అండి 3 నెలల లడక్ వెళ్ళడానికి 3 నెలలు పట్టిందంట. నాకు తక్కువలా కాశ్మీర్ వెళ్ళడానికి 9 రోజులు పెట్టిందండి. మనోడు 3 నెలలు పట్టిందంట. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, నేను 9 రోజులకే ఏదో కొంత నేను రికార్డ్ చేసి చూపించాను. మరి 3 నెలలు ప్రయాణం చేసేవాడు ఆడికి ఎంత కంటెంట్ రావాలి? వాడు ఎందుకు చూపించలేకపోయాడు? వాడు ఎందుకు చూపించలేకపోయాడు? ఇదంటే మీకు తెలియదండి. వీళ్ళందరూ ఫ్రాడ్. ఇందులో ఫ్రాడ్ ఎక్కడ ఉందని అనుకుంటారు. 3 నెలలు చెప్పడమే ఫ్రాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెలలకి ఎంత కంటెంట్ వస్తుందో తెలిసింది. ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చో తెలుసా మీకు? ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చో తెలుసా? ఇవి జనాలకి నేను తెలియజేస్తున్నాను, అవగాహన తెలియడానికి. అంటే ఒక ట్రావెలర్ గురించి ఇంకో ట్రావెలర్కే తెలుస్తుంది ఆడు ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడని. వాళ్ళు చెప్పడం మీరు నమ్మేయడం సరిపోయిందండి. గాడ్ ఎక్కుతానండి. ఇదే అండి. అక్కడి నుంచి ఆ గోడ ఎక్కుని ఈ గోడ ఎక్కానండి. కానీ యాక్చువల్లీ నాది వెనకాల బ్యాగ్ చిరిగిపోయిందండి. ఇలా గోడ ఎక్కడం వల్ల అదే అలా చిరిగిపోయిన బ్యాగ్ మళ్ళీ చిరిగింది. అది మళ్ళీ వెనక చూపించలేను బ్యాగ్ వెనకాల ఉంది కాబట్టి. అంటే అర్థం, నేను 9 రోజుల్లో ఎంతో కొంత నేను చేస్తున్న ట్రావెలింగ్ మొత్తం కవర్ చేసుకున్నా. ఇదే నా ప్రయాణం ఇలా ఉంటుంది. మనోడు 9 రోజులకి ట్రావెలింగ్ అనుకోవచ్చండి. స్టే అవ్వడానికి 9 రోజులు అనుకోవచ్చండి. ఎక్స్ప్లోర్ చేయడం 9 రోజులు. ఎన్ని రోజులు అయిందండి?
27 డేస్ అండి. ఓకే, అక్కడితోనే ఇలా అయిందండి. అంటే మనోడు ఇంకా ఎక్స్ట్రా 2 మంత్స్ తీసుకున్నాడు. అంటే చాలా కంటెంట్ ఇవ్వాలి కదా, మనోడు ఎందుకు ఇవ్వలేకపోయాడు? మంచి మంచి ద బెస్ట్ ప్లేసెస్ అంటే ఎక్స్ట్రా 2 మంత్స్ తీసుకున్నాడు కదా. ఇది అంటే ఇక్కడ ఫ్రాడ్ ఏం జరిగిందంటే, మనోడు ఆల్రెడీ నార్మల్గా తిరిగేసాడండి డబ్బులతో, ఏదో తిరగాలని తిరిగేసాడు. సో జనాలు చెప్పాలి కదా ఇన్ని మనసు పట్టిందని, 3 నెలలని చెప్పాడు. ఇక్కడ మీరు మనోడు చెప్పింది నిజమని మీరు అనుకుంటాడు, కానీ నేను చేస్తున్న రూపాయలైన ప్రయాణం ఎన్ని రోజులు పడుతుంది, మనం టైం తీసుకొని ఎన్నెన్ని వీడియోస్ తీయగలము, ఎంత ఎక్స్ప్లోర్ చేయగలము అన్నది నాకు తెలిసింది. నాకు తెలుసు కాబట్టి అది ఫ్రాడ్ అని నేను చెప్పగలను. నాకై 9 రోజులు పట్టిందండి కాశ్మీర్ వెళ్ళడానికి. సో దాంతోపాటు నేను స్టే అవ్వడానికి ఇంకో 9 రోజులు అనుకున్నా, 18. ఒకవేళ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా 27. మరి మధ్యలో ఏ బట్టలు ఏమైనా ఉత్తుకోవాలన్నా దానికి ఒక టైం, మళ్ళీ దానికి 9 రోజులు తీసుకుంది. 4 9లు ఫుడ్ ఇవన్నీ ఇంకో 9 రోజులు అండి. 5 9లు ఎంతండి? 45 ఎంత అవుతుందండి. అంటే నేను జర్నీ చేయడానికి 9 రోజులు పెట్టిందండి కాశ్మీర్ వెళ్ళడానికి. లేదు నేను ఏమైనా ప్లేసెస్ రికార్డ్ చేయాలి, దానికి టైం తీసుకోవాలంటే దానికి 9 రోజులు అనుకోండి. లేదు నేను రెస్ట్ ఇవన్నీ బట్టలు ఉతుకోవాలని దానికి 9 రోజులండి. అలాగే మొత్తానికి ఒక 30 రోజులు అయింది అనుకోండి. 30 కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 మంత్స్ తీసుకోవచ్చు, ఇంకా బెస్ట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మంచి మంచి ప్లేసులు అనుకుంటే 3 నెలలు. మరి ఈ 3 నెలలకి తగ్గట్టుగా కంటెంట్ ఏముంది మన ఊరి ఛానల్లో? ఏముంది? సేమ్ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి ఎంచుకుంటారు ఫేమస్ ప్లేస్, కానీ నేనైతే ఆ పని చేయలేదు. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం కాబట్టి నేను ఆ పని చేయలేదు. మనోడు మరి 3 నెలలు టైం తీసుకున్నాడు కదా, ఏం కంటెంట్ ఇచ్చాడు మీకు? ఏమి ఇవ్వాల. అంటే ఇక్కడ ఏంటంటే మనోడు డబ్బులతో ట్రావెల్ చేస్తున్నాడండి, అది మీతో 3 నెలల ప్రయాణం చేసినని అంటున్నారు. సో ఇందులో ఫ్రాడ్, 3 నెలలు చెప్పడమే ఫ్రాడ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చో, ఎక్స్ప్లోర్ చేయకూడదో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది, ఆ నాలెడ్జ్ నాకు ఉంటుంది. నేను 9 రోజులు నా ట్రావెలింగ్ వీడియోస్ చేసుకున్నాను. అదే నేను మంచి ప్లేసెస్ తీయాలి అని అనుకుంటే ఇలా 3 నెలలు టైం పెట్టుకుంటే ఇంకా బెస్ట్ ప్లేసెస్ అండి. అంత అవసరం లేదండి. ఈ 3 నెలలు కాకపోయినా నేను ఆ 9 రోజుల్లోనే ఇంకా ఎక్స్ట్రా ఇంకో 9 రోజులు వేసుకుంటాను. అంటే 18 రోజుల్లో ద బెస్ట్ ప్లేసెస్ నేను రికార్డ్ చేయొచ్చు. ఇది నా వల్ల సాధ్యం అవుతుందండి. అంటే 18 రోజుల్లో నేను బెస్ట్ అంటే 9 స్టేట్స్కి తగ్గట్టుగా 9 వీడియోస్ మంచి మంచి చూపించగలను. కానీ మనవాడు 3 నెలలు తీసుకున్నాడు కదా, ఏడా వీడియోస్ 3 నెలలు తిరిగానని చెప్తున్నాడు. మనవాడు ఛానల్లో చూస్తే వీడియోస్ ఉండవు. సో ఒకటే సొల్లండి, ఫేస్ క్యామ్ పెట్టుకోవడం, సొల్లు చెప్పడం, సొల్లు. ఇదే జనాలు ఎలా నచ్చుతుందో అర్థమవుతుంది. సొల్లు కంటెంటే జనాలను ఇష్టపడుతున్నారు. ఆ ఫ్యాన్స్, ఇది నెలకి 30 లక్షలు ఇష్టపడేవాడు వాళ్ళ ఫ్యాన్స్ సొల్లు చెప్పిందే ఇష్టపడుతున్నారు. సో మంచి ప్లేస్కి వచ్చానండి. చుట్టుపక్కల ఒక లేక్ లాంటిది ఉందండి, లేక్ లాంటిది ఉంది. ప్రజెంట్ వాటర్ లేవు, చాలా అద్భుతంగా ఉంది. ఆ పక్కన పెంగిటీలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుందండి. మీరు చాలా ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు కేరళ వీడియోస్ సంబంధించినవి. సో అలాంటిది ఇది ఒకటండి. నాకైతే చాలా బాగుంది. మొబైల్లో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. తెలుగు అత్త? తెలుగు ఓకే. దిస్ ప్లేస్ నేమ్ కుంజుతూరు. లోక్ ఏరియా ఓకే. ఎనీ ఫేమస్ ప్లేసెస్ దిస్ ప్లేస్?
బీచ్. హౌ మెనీ కిలోమీటర్స్? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఒక బీచ్ వస్తుందని చెప్పారండి. ఫేమస్ ప్లేసెస్ అంట. యాక్చువల్లీ అలా కూడా వెళ్ళచ్చు. ఇంట్రెస్ట్గా చూపించడానికి ఎలాగైనా మనం వెళ్ళచ్చు. ఇదండి ఈ సొల్లు గురించి చెప్పే వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టి మీకు కొంచెం వ్యూ చూపిస్తాను. యాక్చువల్లీ నేను వెళ్ళిపోవాలనుకున్నాను. అంటే మంగళూరులో బీచ్ ఉందంటండి, ఫేమస్ బీచ్ ఉందంటండి మంగళూరులో. ఈ కేరళ ఇందాక ఇదంతా సొల్లు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడాను కదా, అక్కడితోనే స్టాప్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ చూద్దాం, పైదాకా వెళ్తాను. 1 కిలోమీటర్ని వాక్ చేయగలను నేనని. ఇది చాలా ఎత్తండి, కొండలాగా ఉంది. కొండ ఎక్కుతుందంట. ఇదంతా డౌను. నేను ఒక్కనే అండి. నా పరిస్థితి మీరు చూసారు. డబ్బులు ఉంటే బ్యాగ్ కొనుక్కునేవాడిని కొత్తదే. అవే డబ్బులు ఉంటే చికెన్ బిర్యానీ తినేవాడిని. అవే డబ్బులు ఉంటే ఆటోలు బస్సులు ఎక్కువండి. అవే డబ్బులు ఉంటే ఆ డబ్బుల వల్లే మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది. మన ప్లేస్కి వెళ్దాం, ఈ ప్లేస్కి వెళ్దామని. ఓకే, జనాలు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. చెప్పాలి, వాళ్ళకి అవగాహన వచ్చేదాకా చెప్తూ ఉంటానండి. కానీ వీళ్ళకి చెప్తున్నాను ఒక మాట, మీరు బ్యాడ్ కామెంట్ చేసే అంత మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక ఏరియా ఉందండి, వీధి. యాక్చువల్లీ బీచ్ అటుపు ఉందని చెప్పారు. ఇక్కడ వీధిలోకి వెళ్తున్నాను. అంటే ఎలాగో వెళ్ళే దారే కదా, వాక్ చేసుకుని వస్తున్నాను కాబట్టి ఈ పక్కలో వచ్చానండి. ఈ పక్కకి వ్యూ చాలా బాగుంది కదండి. పక్కన ఇల్లు, చెట్లు. ఇక్కడి నుంచి చూస్తే దూరం నుంచి అక్కడ చాలా చీకటిగా ఉందండి. బాబోయ్, ముసలోళ్ళని చూస్తేనే కొంచెం భయం వేస్తుందండి నాకు. అంటే సినిమాల్లో దయ్యాల్లాగా అని వెళ్ళిపోతే ఫస్ట్. టపాకాయలు కూడా వెళ్ళి చేశారు అక్కడ. ఐఎమ్ ట్రావెలర్ యూట్యూబర్ తెలుగు. ఐఎమ్ తెలుగు. हिंदी नहीं आता, नहीं इंग्लिश या जस्ट रिकॉर्डिंग वीडियो. ओके, नो प्रॉब्लम. ओके, ఆవుని చూసినంటే నాకు చాలా భయం అనిపించింది. చూసినట్టు కాదండి, కెమెరాకి కొంచెం దగ్గరికి వచ్చిందండి. సో నేను కేరళ, అదే మనం దెయ్యాల సినిమాలు చూస్తాం కదండి, కొంచెం కేరళ సినిమాలు అరవై స్టోరీస్, కొంచెం భయం అనిపించింది. ఇదంతా ఫారెస్ట్ అనుకుంటా అండి. అంటే చెప్పు, ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఏమి లేకపోతే వచ్చేస్తున్నాను వెనక్కి. సర్లేండి, వీళ్ళకి చెప్పడం మర్చిపోయాను. ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి, మీరు నెగిటివ్ కామెంట్ చేసిన అన్న మాత్రాన నేను కంటెంట్ తీయలేనని అర్థం కాదు. ఇక్కడ నాకంటే షెడ్యూల్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానో అది నాకు ఒక క్లారిటీ ఉంది. సో మీరు ఎన్ని కామెంట్ చేసినా ఇప్పుడు తప్పమని అలాగే తీయాలి, ఇలా తీయాలి, మంచి కంటెంట్ పెట్టాలి అని చెప్పినా నేను వెంటనే తీయలేను కూడా చెప్పేస్తాను నేను. సో నేను తీయనని చెప్పేస్తాను. ఇంకా నేను తీయలేను, నా వల్ల కాదు. మీరు చెప్పిన అసలు మీకోసం నేను అసలు కష్టపడను. ఇప్పుడు ఉన్నదే సరదా తీర్చేస్తుంది, సరదా తీర్చేస్తుంది. అలాంటి మల్టీ టాస్క్లు ఒకటి. మీరు చెప్పిన నేను రియాక్ట్ అయిపోయి అమ్మో బ్యాడ్ కామెంట్ వచ్చేసింది,
మనకి వ్యూవర్షిప్ తగ్గిపోతుంది, వ్యూస్ తగ్గిపోతే వీళ్ళింటి వాళ్ళని కాపాడుకోవాలి. నేను కాపాడుకోవడం ఏంటండి? నేను ఫస్ట్ నుంచి నాకు వచ్చిన వ్యూస్ రాకపోయినా సరే, నేను ఫస్ట్ నుంచి నా కంటెంట్ని నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. అవి మీకు చూసినా అంటే మీలాంటి ఎడిటర్స్ చూసినా నచ్చవు కూడా ఖచ్చితంగా. అందులో మీకు ఎంటర్టైన్మెంట్ తగ్గట్టుగా మంచి సరుకు కంటెంట్ ఏమి ఉండవు. అయినా సరే ఇలాంటి వాళ్ళు కూడా మన చూస్తారు ఎక్కువగా. ఇలాంటి వాళ్ళే ముందు ఉంటారు కదా, మనకి వీళ్ళు చూసి వెనక్కి వెళ్ళిపోతే మనకి వ్యూస్ తగ్గిపోతాయి కదా అనే ఆలోచన నాకు తెలుసు. అయినా సరే ఇవన్నీ తెలిసి కూడా నేను వీడియోస్ చేస్తాను, అలాగనే చేస్తాను. వీడియోస్ అలాగనే చేస్తాను. సో ఇప్పుడు మీరు ఒక 1% చూసి వెనక్కి వచ్చేసిన ఇందులో కంటెంట్ లేదనుకున్నా అలాంటి నేను నమ్మను. ఇక్కడ ఒకటే కష్టపడాలి, కష్టపడుతూ మన క్వాలిటీ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మన వర్క్ని. ఇది నాకు ఒక ఐడియా ఉంది, ఇది నాకు ఒక క్లారిటీ ఉంది. సో టైం పడుతుంది అంతే. దీనికి అర్థం ఏంటి? టైం పడుతుంది. నాకు ఒక క్లారిటీ ఉంది కదా, వర్క్ చేయాలి, కష్టపడాలి, మన వర్క్ని కష్టపడుతూ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే క్లారిటీ నాకు ఉంది. సో ఇలాంటి ఎన్ని కామెంట్స్ వచ్చినా నాకు పట్టింపు ఏం లేదు. ఫస్ట్ నుంచే పట్టింపు లేదు అసలు. ఫస్ట్ నుంచి నాకు వీసే లేవు అసలు. ఫస్ట్ నుంచి నాకు వీసే లేవు అసలు. నా వీడియోకి ఒకరు కామెంట్ చేస్తారు కూడా నేను బిలీవ్ చేశాను. నా వీడియోస్ ఇలాంటి వీడియోస్ కూడా అంటే మీరు అనుకున్న సూపర్ కంటెంట్ మీరు అనుకుంటారు కదా, ఆ రకం కదా. ఈ టైప్ కూడా ఇష్టపడతారు ఉన్నారు జనాలు. ఎలాగో మనం హార్డ్ వర్క్ కష్టపడాలి, మన వర్క్ని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కష్టపడుతూ. ఇది ఒక క్లారిటీ ఉంది. సో మెల్లమెల్లగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. నేను బిలీవ్ చేశాను. అలా బిలీవ్ చేయడమే చాలామంది విలేజ్ పీపుల్స్ నన్ను సపోర్ట్ చేశారు. నేను వీళ్ళ కోసం కాకపోయినా నేను నా కోసమైనా నేను అనుకున్నాను కదా, వర్క్ చేస్తూ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని అని నాకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి నేను ఎప్పటికైనా ద బెస్ట్ కంటెంట్ ఇవ్వగలను. నాకు వెళ్ళాలనిపిస్తలేదు బీచ్ దాకా. ఒకవేళ వెళ్తే మంగళూరులో ఉన్న బీచ్ నేను రికార్డ్ చేయలేనండి, ఎందుకంటే ఇంకో పని పట్టుకోలేను. డైరెక్ట్గా గోవాకి వెళ్ళిపోతాను. సర్లే ఇంత దూరం వచ్చాం కదా, ఇదే బెస్ట్. మళ్ళీ పలం బీచ్కి అది చూపించచ్చు జనాలకి, అదే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి అది చూపించి ఇదిగోరా బాబు మంచి కంటెంట్ తీసాను నేను చెప్పచ్చు. వాళ్ళ కోసం చెప్పడం కదా నేను తీయాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి తీయలేనని అనుకుంటున్నాను. బీచ్ ఓకే. సో నన్ను కూడా వేరే వాళ్ళు ఎవరైనా వీడియో తీస్తే మీకు తెలిసినండి అదే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, నా బాడీ ఈ డ్రెస్ నన్ను చూసి మీరు అంచనా వేయగలరండి. ఎత్తులు ఎక్కలేకపోతున్నానండి ఈ కొండలో ఎత్తులు. ఇప్పుడు ఇదంతా వాక్ చేసుకుని వచ్చాను కదండి, తీరిపోయిందండి సరదా. సో నేను ఇంకా తెలిసి ఇక్కడ కేరళలో ఉన్న బీచ్ రికార్డ్ చేసుకొని ఈ కేరళ ఇక్కడతో ఫినిష్ చేసి ఇంకా అది క్యాన్సిల్ చేసుకుంటాను. పలంబూర్ బీచ్ ఇది అర్థమవుతుందండి ఎందుకు రికార్డ్ చేయలేనని. నేను చేస్తున్నది రూపాయలు లేని ప్రయాణం ఎక్కడికే. సో నాలో ఎనర్జీ ఎక్కువగా ఉంటే అప్పుడు వెళ్ళగలను, కానీ ఇప్పుడు ఎనర్జీ లాస్ అయిపోయింది కాబట్టి అక్కడ రోడ్డు వేస్తున్నారు మధ్యలో. రోడ్డు కాదు, డ్రైనేజీ. ఇంకా ఎంత దూరం బాబు బీచ్? నాతో పాటు ఒకటి ప్రయాణం చేస్తే తెలుస్తుందండి. యాక్చువల్లీ ఇంకోటి ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది, కానీ సోలో మనీ లేకుండా మనకు భాష కూడా రాదు. ఎవరైనా ఏదైనా పెడతారా, ఎవరైనా భోజనం పెట్టేదాకా ఎదురు చూడాలి. వాటర్ అయితే ఎలాగైనా దొరికేస్తాయి, కానీ నైట్ ఫుడ్ కూడా ఏం చేయలేదండి. నవంబర్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యాను.
మార్నింగ్ 7. హాయ్. మార్నింగ్ అదే నవంబర్ 6వ తారీఖున మార్నింగ్ స్టార్ట్ అయ్యాను 7కి. ఈరోజు 7:30, 8 అయిందండి నేను కేరళకి రావడానికి. అంటే అదే మిడ్ నైట్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఇలా రికార్డ్ చేయడానికి వచ్చాను. ఓపిక లేదండి, ఇంకా నాకు ఓపిక నశించిపోయిందండి. ఇక్కడ నుంచి 600 మీటర్స్ ఉందంటండి బీచ్. నాకు ఓపిక లేదండి బాబు. నైట్ అన్నం తినలేదు, నాన్ స్టాప్ జర్నీ. డబ్బులతో ట్రావెల్ చేసి జనాలని ఏదో ఫ్రాడ్ చేయాలండి. అలాగే జనాలు నమ్ముతారు, లేదంటే నమ్మరు. అలాగైనా ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదించి మనం ₹1 వెనక్కి వేసుకుని జనాలు వెళ్ళిపోవాలంతే. ఏంటండి ఈ బతుకు? ఇది ఒక బతుకేనా అమ్మా? ఈ రిపబ్లిక్ ఏదో సినిమా ఉంటుందండి, అందులో హీరో పాపం ఈ జనాలందరూ మా పొలాలు వేరే వాళ్ళు దొబ్బేస్తున్నారు అనే ఒక సీన్ ఉంటుందండి. హీరో ఏం చేస్తాడు, ఆ పొలాలు వీళ్ళకి ఈ జనాల చేతిలోకి ఏదోలాగా వచ్చేలా చేసి పోరాటం చేసి ఇప్పిస్తాడండి. కానీ అదే జనాలు పొలాలు మాకు వద్దు అని ఎవరికాలు క్యాస్ట్ అంటే వేరుగా. అంటే ఈ మధ్యలో హీరో చేసినంత వేస్ట్ కదండి. క్లైమాక్స్లో అదే జరుగుతుందండి. పాపం హీరోని చంపేస్తారు ఈ జనాలు అందరూ కలిసి. జనాల కోసం ఇదంతా చేస్తారు హీరో. చివరికి అదే జనాలు హీరోని చంపేస్తారు. ఈ సినిమా చాలామంది చూసుంటారు. చాలా ఇష్టం ఉంది ఆ సీన్ నాకు. అంటే జనాలు అందరూ కాదండి, వీళ్ళు ఉంటారు నెగిటివ్ కామెంట్ చేసి ఉంటారు కదా, వీళ్ళే ఉంటారండి మధ్యలో. అది అంతే కాదండి, ఉన్నట్టు నాకు యూట్యూబ్ నుంచి సడన్గా ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయి డబ్బులు వచ్చేస్తే ఇంకా ఈ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కాదు కానీ వీళ్ళు ఎవరికి అభిమానం వాడు ముందు చచ్చిపోతాడు నాకంత సక్సెస్ వస్తాయి. ఎందుకంటే మనం వస్తే వాడు నిలబడలేడండి యూట్యూబ్ ఫీల్డ్లో. జనాలకి ప్రాపర్గా చూపించేస్తాను నేను. ఇప్పుడు నేను చేస్తాను ఈ చెకింగ్ ప్రాపర్గా చూపిస్తాను. ఒక జనాలకి ఎలా అదే అసలు ప్రయాణం ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను నేను. సక్సెస్ ఇప్పుడైతే చూపించడం కష్టం, ప్రయత్నించాలి. అప్పుడైతే ప్రయత్నించగలరు. డైరెక్ట్గా అనుకున్నదే జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చూపించాలనుకుంటున్నాను, అసలు లైఫ్ ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్. అంటే ఒక సినిమా తీస్తారు కదండి, ఒకలా జీవితం స్టోరీ, అలాగా ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో డీటెయిల్గా క్లియర్గా సినిమా రూపంలో చూపిస్తాను. అప్పుడు ఈ బీచ్కి వచ్చేసామండి దగ్గరలో. ఇక్కడ ఇంకా చివరికి దారి లేదని అనిపిస్తుంది. అక్కడ ఒక అతను నుంచుకొని చూస్తున్నాడు. అంటే బీచ్ నెలకి 30 లక్షలు సంపాదించేవాడికి ఈ ఏంటి యూట్యూబ్లో జాయిన్ బటన్ ఉంటుంది కదండి, ఆ జాయిన్ బటన్ పెట్టే ఆప్షన్ ఆన్ చేసుకున్నానండి డబ్బులు ఏమని. అంటే ఫుడ్కి, బెడ్కి, ట్రావెలింగ్కి చాలామంది వేసారండి.
అంటే నెలకి 30 లక్షలు సంపాదించేవాడికి వేశారు. నేను నా ఫుడ్ కోసం 199 రూపాయలు జాయిన్ బటన్ పెట్టాను. నేను ఒక్కడు కూడా వేయలేదండి. అదేంటో వాడికి ఏమి లేనప్పుడే ఐఫోన్తో వీడియోస్ రికార్డ్ చేశాడు. వాడి దగ్గర ఏమి లేనప్పుడే డబ్బులతో వేరే వేరే దేశాలకి వెళ్ళాడు. వా, అందులో కష్టాన్ని గుర్తించారు జనాలు కదండి, అదే వాడి ఫ్యాన్స్. సరిపోయిందండి. మొన్న ఒకడు బ్యాగ్ ఇస్తానని చెప్పాడండి, అడ్రస్ పెట్టమని. బ్లాక్ చేశాడు. వాడే హెల్ప్ చేస్తా అన్నాడు, వాడే బ్లాక్ చేశాడు. ఇలాంటి 420 బ్యాచ్ అంటే ఇలాంటి వాడి ఫ్యాన్స్ అయి ఉంటారండి. లేదంటే కొంతమంది చిల్లర వేషాలు వేసేవాళ్ళు ఉంటారు కదండి, అలా ఏమి ఉండొచ్చు. బీచ్ వచ్చేసేమండి. బీచ్ తెలుగు అత బీచ్ నేమ్ ఓకే. ఫేమస్ బీచ్ ఓకే. ఈ కేరళ ఓకే. బీచ్ ఏంది? నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను? మొత్తం ఆ చివరిదాకా ఈ చివరిదాకా నడవాలనిపిస్తుంది. బ్యాగ్ వేసుకుని నడవాలంటే తీరిపోతుందండి. లేకపోతే ఎక్కడైనా బ్యాగ్ ఎక్కడైనా ఇవ్వాలన్నా మన దగ్గర మనీ లేవు కదా, కేవలం చల్లగా ఉంది. అంతే, ఇంకేం చూపిస్తాను, ఇదే చిన్న క్లిప్పే. ఇంకా మీరు ఆశించకండి పెద్ద పెద్ద క్లిప్స్ వస్తాయండి. నేను ఇంతవరకే చూపించగలను. నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంది. సో వీడియో మాత్రం ఇంత మాత్రమే చూపించగలను. బీచ్ని ప్రయత్నిస్తాను ఇంకా బెస్ట్గా చూపించడానికి. యాక్చువల్లీ నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుందండి, కానీ తప్పదు. ఇంకేం చేస్తాం, మనం చేస్తున్నది రూపాయలైన ప్రయాణం. ఎక్స్ప్లోర్ ఓకే. బాడీలో ఎనర్జీ ఉండాలి కదండి ఎక్స్ప్లోర్ చేయాలంటే. డీటెయిల్గా ఏం చెప్తామండి, ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి డీటెయిల్గా చెప్పాలి. కానీ నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి తెలుసు. కానీ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను, తెలుగులో నేనే ద బెస్ట్ ట్రావెలర్ నేను అవుతాను. ఇది నేను మాట ఇస్తున్నాను నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. ద బెస్ట్ నేను ఈ వ్యూస్ కాదండి, ముందు ద బెస్ట్ కన్నా నేనే ఇస్తాను. తెలుగు ట్రావెలింగ్లో ఎవరు ఇవ్వలేనిది. నేను నా ఐడియాస్ని చెప్పుకోలేనండి, ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం. ఇప్పుడు డబ్బులతో ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు నా ఐడియాస్ని వాళ్ళు ఉపయోగించుకుని చేశారనుకోండి, ఏముంటుంది, క్రెడిట్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనవాడు బెస్ట్ ట్రావెలర్, మనవాడు ఏముంది, ఏమీ లేదు. లిఫ్ట్ ప్లీజ్. పేరు గుర్తుంది కదా అందరికీ, ఈ పేరు అంతే గుర్తుండిపోవాలి. నా బోర్డు మర్చిపోయాను, బోర్డు చూడండి మొత్తం చిరిగిపోయి మాసిపోయి. దీంతోనే ట్రావెల్ చేస్తున్నాను, ఈ బోర్డు ఇచ్చుకొని. ఇది ఆల్ ఇండియా ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటే ఓకే, మొత్తం జరగకుండా ఉంటే. చూడండి దగ్గరికి చూపిస్తున్నాను, బాగా చిరిగిపోయింది. సో ఎలాగో ఇప్పుడు కేరళ అయిపోయింది కాబట్టి కేరళ నుంచి గోవాకి వెళ్ళిపోతానండి. ఇంకా మంగళూరులో పలంబూర్ ఏదో బీచ్ ఉందంటండి ఫేమస్. యాక్చువల్లీ ఇక్కడికి కేరళలో ఈ బీచ్కి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు
నేను ఏదో మన వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఎవరో చేస్తున్నారు కదండి, వాళ్ళకి వాళ్ళ గురించి 2 మొక్కలు చెప్పుకొని అక్కడ ఉన్న వ్యూని చూపిస్తూ రికార్డ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. వేరే వాళ్ళు ఇక్కడ దగ్గరలో 1 కిలోమీటర్ బీచ్ ఉందని కాబట్టి వచ్చానండి. సో ఈ బీచ్ వచ్చే దారిలో వాక్ చేసుకొని వచ్చాను కాబట్టి మొత్తం అలా ఎనర్జీ కోల్పోయానండి. ఎందుకంటే నైట్ ఫుడ్ చేయలేదు, 2 డేస్ నుంచి నాకు నిద్ర లేదు, నిద్ర కూడా సరిపోలేదు. నిన్న మిడ్నైట్ నేను 5 గంటలు పడుకున్నాను అనుకుంటా, అంతే. అక్కడ బోట్స్ ఉన్నాయండి, అక్కడ ఒక మనిషి కూడా ఉన్నాడండి, మీకు చిన్నగా కనిపిస్తలేదు, అంటే బోట్లో కాదండి సముద్రంలో ఉన్నాడండి. అక్కడ సముద్రంలో ఏం చేస్తున్నారో తెలియదండి. ఇక్కడ కూడా ఉన్నారండి మనుషులు, అక్కడ వాళ్ళు సముద్రంలో ఉన్నారండి. అక్కడ ఏదో టైర్ లాంటి ఏమో అండి, ఇక్కడ నుంచి అలా కనిపిస్తుంది టైర్ లాగా. అక్కడ వాళ్ళు సముద్రంలోకి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తెలుస్తలేదండి నాకైతే. అంటే మీకు మొబైల్లో బాగా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుందండి. పర్లేదు, 2 డేస్ నుంచి రెస్ట్ లేదు, ఫుడ్ లేదు, నిద్ర లేదు సరిగ్గా. అట్లీస్ట్ ఈ బీచ్ అయినా మీకు చూపిస్తున్నాను, కొంచెం హ్యాపీగానే ఉంది. కానీ ఆ చివరి దాకా నేను మళ్ళీ వాక్ చేసుకుని వెళ్ళాలంటే మళ్ళీ చివరి దాకా వాక్ చేసుకుని వెళ్ళి మంచి ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్న అదే వీధులు ఉంటాయి కదండి, అవి చూపించలేను. లగేజ్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా లగేజ్ పెట్టాలన్నా మన దగ్గర డబ్బులు లేవు. కంగారు పడకండి, తెలుగులో ద బెస్ట్ ట్రావెలర్ నేనే అవుతాను. ద బెస్ట్ కాదు, నేనే నెంబర్ 1 వేరండి, ద బెస్ట్ అన్నది వేరండి. తెలుగులో ద బెస్ట్ క్వాలిటీ ట్రావెలర్ అంటే క్వాలిటీ ట్రావెలర్ నేనే అవుతానండి ఫ్యూచర్లో. అది నేను చూపిస్తాను. నేను మన ట్రావెలింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నాకు కంపేర్ చేసి, అంటే ఇప్పుడు కదండి నేను చెప్తున్నాను కదా, నా వీడియోస్కి వాళ్ళ వీడియోస్కి అప్పుడు నేను డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. అసలు ట్రావెలింగ్ ఎలా ఉంటుందో, ట్రావెలింగ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో, ఆ ట్రావెలింగ్ అన్నది ఎలా చూపించాలో నేను చూపిస్తానండి. టైం దగ్గరలోనే ఉంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం, అది గుర్తుపెట్టుకుంది, ఓకేనా? చాలండి. నాకు బ్యాడ్ కామెంట్స్ అంటే ఇప్పుడు 10లో 0.1% అండి బ్యాడ్ కామెంట్స్ వచ్చి, అందులో 9.9 అందరూ పాజిటివ్గానే నన్ను సపోర్ట్ చేస్తూ నేను ఇలాగే తీస్తున్నాను. అంటే నేను మాట్లాడిన ప్రతి మాట అలా అలగేస్తున్నారండి. అంటే వాళ్ళు సగం చూసినా చివరి దాకా చూసినా నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారండి. అంటే నేను చేస్తున్నది రూపాయల ప్రయాణం, ఈ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసింది. ఇదే ఎవరికైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. ఈ చెకింగ్ అన్నదే నార్మల్ చెప్పిన అర్థమైపోతుందండి. లిఫ్ట్ మీద వెళ్ళేది నాకు సదుపాయం లేకుండా, రూపాయి లేకుండా, వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారండి. ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం కొంచెం క్లియర్గా చెప్పాలి, క్లియర్గా చూపిస్తూ అంటే మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కంటెంట్ చూపించాలి కదా, అవి చూపిస్తూ అప్పుడు మనం వాళ్ళ ఇంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ గట్టిగా ఆన్సర్ చేస్తాం. కానీ ఇప్పుడు కాదు, వాళ్ళ కోసం నేను పరిగెట్టుకుని వెళ్ళి మంచి చూపిస్తూ చేయలేను, వాళ్ళ కోసం చేయను కూడా. ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు పెద్దగా ప్రాబ్లం వచ్చేది ఏం లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి వ్యూస్ లేవు, ఇప్పుడు కూడా వ్యూస్ లేవు. కానీ బిలీవ్ చేస్తున్నాను నేను నా కంటెంట్ని నేను బిలీవ్ చేస్తున్నాను, నేను నమ్ముకున్నాను. ఎలాగైనా సక్సెస్ అయిపోతాను నేను, కొంచెం టైం పడుతుంది అంతే. నిన్న ఒక దిక్కున వాటర్ పట్టానండి, వాటర్ ఎలాగ ఉంటాయో టేస్ట్ చేద్దాం. అంటే నేను కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడ పెట్టుకున్నాను, మధ్యలో ఎప్పుడైనా ఉపయోగపడతాయని. సో ఇంకో విషయం ఏంటంటే, ఒక పర్సన్ నాకు వాటర్ అడిగితే సర్లేండి, ఆ విషయం చెప్పకూడదు. ఎందుకంటే వాటర్ అడిగితే వేరే వాటర్ బాటిల్ ఇచ్చాడండి. సర్లే, అతని గురించి నాకు బ్యాడ్గా చెప్పాలని లేదు, చెప్తున్నాను సిచ్యువేషను. మనకి అవతల వాళ్ళకి మంచి చేసే అంటే సర్లేండి, ఇంకా మన సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి అవతల వాళ్ళు కూడా అలాగే నేను చేస్తున్న ప్రయాణం చాలా కష్టం కాబట్టి, నేను చేస్తున్న ప్రయాణం చాలా ఈజీ అండి. అందుకే నేను ఈ మన హేటర్స్కి అంటే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి
సరైన కంటెంట్ చూపించలేకపోతున్నాను, మంచి కంటెంట్. అంటే అవతల వాళ్ళది డబ్బుతో ప్రయాణం చేస్తున్నారు కదా, అంటే సమయానికి ఫుడ్ దొరికేస్తుంది, వాటర్ దొరికేస్తుంది, పడుకోవడానికి మనకి లాడ్జులు దొరికేస్తాయి, ఎంజాయ్ చేయడానికి అమ్మాయిలు దొరికేస్తారు. అంటే ఇలా మాట్లాడినా మనోడు స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాడు కదా అని అంటారు. ఏంటో స్టార్టింగ్ కూడా చాలా కష్టపడ్డాడండి. మనోడి దగ్గర ఐఫోన్తో రికార్డ్ చేయలేదండి. మనోడి దగ్గర డబ్బులు లేవండి స్టార్టింగ్లో. వేరే వేరే దేశాలు తిరగడానికి డబ్బులు లేవండి. కానీ వీడియోస్ వచ్చేసాయండి యూట్యూబ్లోకి. వేరే వేరే దేశాలు తిరిగినట్టు యూట్యూబ్లోకి వీడియోస్ వచ్చేసినాయి. చాలా కష్టపడ్డాడండి బాబు. మనవాడు చేస్తున్నది హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. సో అందుకే అండి ఈ ఈజీ ట్రావెలింగ్ అన్నదే నేను చేయలేకపోతున్నానండి. అందుకే అదే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఆ, చాలా ఈజీ అండి నా ట్రావెలింగ్ అన్నదే. సో ఈ ఈజీగా ఉండడం వలన నేను అసలు మీకు సరైన కంటెంట్ చూపించలేకపోతున్నాను. ఆ, ఉమ్, సర్లేండి, మీకోసం ఎంతో కొంత ప్రయత్నిస్తాను. సరైన కంటెంట్ మీ దృష్టిలో ఏదో మీరు అనుకుంటారు కదా, కంటెంట్ అంటే ఇదే, ఇలానే ఉండాలి అని అనుకుంటారు కదా, చూపించాలండి. అది ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలేని ప్రయాణం కాబట్టి నాది చాలా ఈజీగా ఉంటుందండి ప్రయాణం. మీకోసం బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి మీకోసం సరైన కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. నేను చేస్తున్నది చాలా ఈజీ. నా ప్రయాణం చాలా ఈజీ అండి. టైంకి ఫుడ్ దొరికేస్తుందండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. టైంకి వాటర్ దొరికేస్తాయండి, ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలేని ప్రయాణం. నిద్ర కూడా ఈజీగా దొరికేస్తుందండి, ఎందుకంటే నా దగ్గర మనీ లేవు. ఈ వీడియో ఇక్కడితోనే స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకోవట్లేదు. యాక్చువల్లీ మరి ఊతపదం అది థ్యాంక్ యూ అన్నది చెప్పడానికి. ఆ, మరి మీకోసం ఏదైనా చేయాలంటే కొంచెం సమయం పడుతుందండి. నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబ్స్కి. ఫస్ట్ నుంచి నేను విలేజెస్కి ఎప్పటి నుంచి తీయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట అండి, కొంచెం ఓపిక పట్టండి. ద బెస్ట్ కంటే నేను ఇస్తాను. 8:17 అవుతుందండి మార్నింగ్. ఈరోజు నవంబర్ 8వ తారీఖునండి. నేను నవంబర్ 6వ తారీఖున మార్నింగ్ 7ంటికి, అదే మార్నింగ్ 7ంటికి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు కేరళలో నవంబర్ 8 పావుకి ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి కేరళలో. ఆల్రెడీ ఎప్పుడు వచ్చాను అంటే రీచ్ అవ్వడం అంటే 8వ తారీఖున మిడ్ నైట్ అండి. అంటే 2 days అనుకుంటా జర్నీ. నేను కేరళకి రీచ్ అవ్వడం కష్టమే. 2 days అంటే కష్టమే కాదు మరి. ఈ బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి మరి నాది ఈజీ. మరి వీళ్ళకి వెళ్తూ ఇలాగ బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి. 2 days అండి బాబోయ్. 2 days అంటే చాలా ఈజీ. మనకి టైంకి ఫుడ్, వాటర్, రెస్ట్ అన్నీ దొరికేస్తాయండి.